ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కొండంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. రీసెంట్గా బండ్ల గణేష్ గారు ఒక సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీట్కి వచ్చారు. ఆ సినిమా పేరు తెలుసు కదా, సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసినటువంటి సినిమా. అయితే ఈ సినిమా ఫంక్షన్కి వచ్చినటువంటి బండ్ల గణేష్ మీడియాను ఉద్దేశించి కొన్ని అద్భుతమైన మాటలు మాట్లాడారు. నిజంగా బండ్ల గణేష్ స్పీచ్ విన్న తర్వాత జర్నలిస్టుల పైన, మీడియా పైన ఉన్నటువంటి గౌరవాన్ని కొంతమంది అనవసరంగా దెబ్బతీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. మీడియా అంటే సినీ ప్రముఖులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఒక ప్రత్యేకమైన గౌరవం. మీడియా వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ రాస్తారు, సినిమాలకు సంబంధించినటువంటి ప్రమోషన్ చేస్తారు, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రతి ప్రమోషన్లో మీడియా వాళ్ళు ఉంటారు. కానీ దౌర్భాగ్యం ఏంటో, ఒకప్పుడు మీడియా సంబంధించినటువంటి ఒక ప్రెస్ జర్నలిస్ట్ అంటే చాలా గౌరవం ఉండేది. కానీ ఇవాళ ఆ గౌరవాన్ని చాలామంది కోల్పోతున్నారు. ఇవాళ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులం అని చెప్పుకునే వాళ్ళు చేస్తున్న పనులు ఏంటాయా అంటే సెటిల్మెంట్లు, దందాలు, భూ కబ్జాల్లో పాల్గొంటున్నారు, ఇద్దరి మధ్యన సెటిల్మెంట్లు చేస్తున్నారు, విచ్చలవిడిగా కోట్లాది రూపాయల సంపాదనకు ఎగబడ్డారు. అంటే మీడియా పేరు చెప్పుకొని సంపాదనకు ఎగబడ్డారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఎక్కడన్నా బస్ స్టాండ్లో కానీ ఏదైనా పార్కింగ్ ప్లేస్లలో బండి పెట్టాల్సి వచ్చినప్పుడు 5 రూపాయలకు కూడా మీడియా పేరు వాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణంగా తయారైందో ఇవాళ మీడియా. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు. వాడికి ఉన్న అర్హత ఏంటి, వాడు ఏ మీడియా సంస్థలో పనిచేశాడు, అవి ఏం అక్కర్లేదు. ఓ కెమెరా ఉండో, సెల్ ఫోన్ ఉండో, వాడు మనకు సంబంధం లేని సినిమా సెలబ్రిటీలు కానీ, రాజకీయ నాయకులను ఉద్దేశించి వాళ్ళ గురించి ఏది పడితే వాడు మాట్లాడడం అంటే వాక్ స్వాతంత్రం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడతానంటే కుదరదు కదా. ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో అదే జరుగుతూ ఉంది. అందుకే బండ్ల గణేష్ స్పీచ్లో ఒకప్పుడు తను ఒక సినిమాకి సంబంధించి ఎస్వి కృష్ణారెడ్డి గారికి సంబంధించిన వినోదం సినిమాలో ఆయన పేరు రాలేకపోయేసరికి చాలా బాధపడి ఆ జర్నలిస్ట్కి ఫోన్ చేసి మాట్లాడాను. నాకంటే జర్నలిస్టులు అంటే ఎంత గౌరవం ఏంటి అనేది అతను చెప్పిన విధానం నిజంగా నాకైతే బాగా నచ్చింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. మీడియా మిత్రులు అంటే మన హృదయాన్ని, మన జీవితాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్ళి వీళ్ళు ఇదిరా బాబు అని చెప్పి, ఒక పోలీసు వాళ్ళకి హాలిడే ఉండదు, అలాగే ఈ మీడియా సోదరులకు కూడా మేము పండగ రోజు ఓపెనింగ్ పెట్టుకుంటే పండగ రోజు పరిగెత్తుకుంటూ వస్తారు. మా ఇంట్లో ఏ రోజు మంచి రోజు అయితే మీకు అదే రోజు మంచి రోజు అని కెమెరాలు వేసుకొని, పెన్ వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మా న్యూస్ని కొన్ని కోట్ల మందికి చేరవేసే, మా ఒక మంచిని చెడుని అందరికీ చేరవేసే మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీరు లేనిది ఎవ్వరూ లేరు. మిమ్మల్ని ఇసుక్కున్న అవన్నీ అబద్ధాలు. ఒక ఉదాహరణ నేను చెప్తా. ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను వినోదంలో చిత్రంలో పరిచయం చేసినప్పుడు శ్రీకాంత్, శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అనేసారు. నా ఫోటో కూడా పక్కన పెట్టి 2 రోజులు నిద్రపట్టలేదు, నా పేరు వేయలేదు అని. ఆ టెన్షన్, ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేను. అంటే ఆ రోజు గణేష్ అని రాస్తే ఎంత బాగుండేది అని ఫీల్ అయ్యాను నేను. అప్పుడు కుమారస్వామి గారని ఒక రిపోర్టర్, అన్న కుమార్ అన్న నా పేరు ఎందుకు రాలేదు అని అడిగా ఫోన్ చేసి. సారీ గణేష్, మర్చిపోయాను అన్నాడు. మీరు మా మీద కోపం వచ్చి ఒక్కరోజు పెన్ డౌన్ చేస్తే మాకు వణుకుతాయి కింద. మీ పవర్ అది, మీ గొప్పతనం అది, మీ అన్నీ మర్చిపోతారు. మేము మామూలు అసిస్టెంట్ డైరెక్టర్లుగా, చిన్న చిన్న ప్రొడక్షన్ మేనేజర్లుగా మాతో ఫ్రెండ్షిప్ చేసి మా స్థాయి పెరిగినప్పుడు కూడా మాకు అదే విధంగా గౌరవించే మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది, మీ విలువ మేము వెలకట్టలేంది. బండ్ల గణేష్ మాటలు ఒక నిజమైన జర్నలిస్ట్కి ఉత్తేజాన్ని ఇస్తాయి. నిజంగా మనం కూడా ఇలా బతకాలి కదా అనిపిస్తుంది. కానీ ఇవాళ అలా లేనేలేదు, దారుణంగా తయారైపోయింది. ఇవాళ మీడియా అంటేనే చిన్న చూపు చూస్తున్నారు. కొంతమంది చేసినటువంటి పనికి మాలిన పనుల వల్ల సిన్సియర్గా ఉన్న జర్నలిస్టులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీడియా అంటేనే ఇంతే అనే ఒక పదాన్ని అవలీలగా జనాలు కూడా వాడేస్తున్నారు. మరి అలా వాడుతున్నారంటే దానికి కారణం మనమే కదా. ఆ రెస్పెక్ట్ను పోడగొట్టుకుంది మనమే కదా. ఇవాళ బండ్ల గణేష్ స్పీచ్లో ఎంత గొప్ప మాటలు మాట్లాడారు. మీడియా వాళ్ళు లేకుంటే, మీడియా లేకుంటే, జర్నలిస్టులు లేకుంటే ఇవాళ ఏ విషయం కూడా బయటకు వెళ్ళదు. పోలీసులు ఎలాగా 24 గంటలు పనిచేస్తారు, మీడియా వాళ్ళు కూడా 24 అవర్స్ పనిచేస్తారు. వాళ్ళకు సెలవులు ఉండవు. ఎక్కడ ఏం జరిగినా మీడియా వాళ్ళు వాలిపోతుంటారు. ఆ న్యూస్ను కవర్ చేస్తూ ఉంటారు, ప్రజలకు అందిస్తూ ఉంటారు. మరి అంత గొప్ప పని చేస్తున్న మీడియా వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎందుకు ఇలా తయారయ్యారు? ఇదే నా ప్రశ్న.